ప్రైమ్ టైం బులెటిన్ లో ముందుగా 6 బ్రేకింగ్స్ చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, ముంబై నుండి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ గాయపడగా కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు సైఫ్ అలీ ఖాన్. ఇక సెకండ్ బ్రేకింగ్, ఫార్ములా 1 కి సంబంధించిన సెకండ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కేసులో ఈడీ విచారణకు కేటీఆర్ వెళ్లబోతున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో నేడు ఈడీ విచారణకు హాజరవుతున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇప్పటికే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని విచారించింది ఈడీ. వారి స్టేట్మెంట్ల ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ఇక థర్డ్ బ్రేకింగ్, ఢిల్లీలో సీఎం రేవంత్ టూర్, కేంద్ర మంత్రులతో నేడు భేటీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు ముఖ్యమంత్రి. కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం ఈ రాత్రికి సింగపూర్ పర్యటనకు బయలుదేరి వెళ్తారు ముఖ్యమంత్రి. ఇక ఫోర్త్ బ్రేకింగ్ చూద్దాం. కృష్ణానది జల వివాదంపై నేడు ట్రిబ్యునల్ ముందు విచారణ. కృష్ణానది జల వివాదంపై నేడు ట్రిబ్యునల్ ముందు విచారణ జరగనుంది. ట్రిబ్యునల్లో 2 రోజుల పాటు కొనసాగనున్న విచారణలో ఏపీ, తెలంగాణలో తమ వాదన వినిపించనున్నారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునః పంపిణీ జరగాలంటోంది తెలంగాణ. అయితే దీనికి ససేమిరా అంటోంది ఏపీ. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. దీంతో ఈ రోజు రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 8న ఫలితాలు వెలువడతాయి. ఇక లాస్ట్ అండ్ 6th బ్రేకింగ్, ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమంలో 4వ రోజు భక్తుల పుణ్య స్నానాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 5 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేసినట్లు చెప్తున్నారు అధికారులు. ఇవి ఇప్పటివరకున్న 6 బ్రేకింగ్స్.